హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఓకే, ఈ క్లాస్లో ఆటో టెస్ట్ గురించి చూద్దాం. ఇదివరకు ఆటో కరెక్ట్ గురించి చూసాం కదా. ఆటో కరెక్ట్ అంటే ఏంటి? ఏదైనా స్పెల్లింగ్స్ మిస్టేక్ పెట్టినట్లయితే కనుక వాటిని ఆటోమేటిక్గా మాడిఫై చేయడం ఎలా అన్నది ఆటో కరెక్ట్లో చూసాం. బట్ ఇది ఆటో టెక్స్ట్. ఓకే, సో ఈ ఆటో టెస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఆటో టెస్ట్ అంటే ఏంటి, ఆటో టెస్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఆటో టెస్ట్ లేకపోతే ఉన్న ప్రాబ్లం ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీరు ఏదో ఒక లెటర్ ఏదో టైప్ చేస్తున్నాం, డాక్యుమెంట్ ఏదో మనం టైప్ చేస్తున్నాం. ఇలా టైప్ చేసేటప్పుడు చాలా ఒకటి ఏదో ఒక పెద్ద పేరు ఒకటి రిపీట్ అవుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పేరు ఉంది, వీర వెంకట నాగ సత్య ఫణీంద్ర వర ప్రసాద కుమార్ ఏదో ఇంత పేరు ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఇంత పేరుని మీరు ప్రతిసారి టైప్ చేయాలనుకోండి. సో అప్పుడు మీరు ఏమనొచ్చు, అంత టైప్ చేసే పని ఉంది, ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసిన తర్వాత ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, బాగానే ఉంది, పేస్ట్ చేసావు. మళ్ళీ ఆ పేరు వచ్చిన చోట చేసావు. అదేవిధంగా మళ్ళీ వేరే పేరు ఏదో వచ్చింది. ఓకే, భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్. ఎప్పుడన్నా ఎన్ఆర్ఐ పేరు భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్. ఏంటిది? ఈ పేరైతే ఈయన ఉండకపోవచ్చు, కానీ డైలీ బిఎస్ఎన్ఎల్ అన్న పేరు ఉంటారు కదా. సో బిఎస్ఎన్ఎల్ అంటే ఏంటంటే దాని ఫుల్ ఫామ్ భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ అని. సో ఇప్పుడు ఇది కూడా మళ్ళీ కాపీ చేసాం. ఇప్పుడు నాకు కొంత మ్యాటర్ టైప్ చేశాను, ఇక్కడ ఆ పేరు కావాలి, ఫస్ట్ పేరు. మళ్ళీ ఏం చేయాలి, మరి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తే మరి తర్వాత భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్. సో ఇప్పుడు అర్థమైంది కదా. అంటే ఇక్కడ కంట్రోల్ సి కొట్టంగతోటి ప్రీవియస్ వన్ ఏదైతే ఉందో అది పోతుంది, రీసెంట్ వన్నే పేస్ట్ అవుతుంది. సో ఇలా నెంబర్ ఆఫ్ 1, 2 ఉంటేనే ఇంత కాంప్లికేటెడ్గా ఉంది. నెంబర్ ఆఫ్ నేమ్స్ ఏమన్నా ఇలా ఎంతంత పెద్ద పేర్లు ఉన్నాయి, లేకపోతే అడ్రస్లు ఉన్నాయి, వీటిలన్నింటినీ ప్రతిసారి మన ఇంత లెంతీగా టైప్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. సో అప్పుడు మీరు అనొచ్చు, లేకపోతే కంట్రోల్ వి బదులు షిఫ్ట్ వి ఆప్షన్ ఒకటి ఉంది కదా, విండోస్ వి ఆప్షన్ ఒకటి ఉంది కదా. విండోస్ వి అంటే మల్టిపుల్ క్లిప్ బోర్డ్ అనమాట. అది నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఇదివరకు మనం కాపీ చేసే ప్రతిదీ కూడా మనకి ఇందులో ఇంప్లేస్ అవుతుంది. విండోస్ 7 అట్లో ఈ ఫీచర్ లేదు, కానీ 10, 11 వీటిలో అన్నిట్లో కూడా ఈ ఫీచర్ అయితే ఉంటుంది. విండోస్ 95, 98లో ఇట్లా లేదు. విండోస్ 10 నుంచి మోస్ట్ ప్రాబబ్లీ విండోస్ రీసెంట్ వెర్షన్స్ అన్నిట్లో కూడా ఈ షిఫ్ట్ విండోస్కి పట్టుకొని వి కొడితే మనం ఇంతకుముందు ప్రీవియస్గా ఏదైతే కాపీ చేసి ఉంచుకున్నామో అవన్నీ కూడా ఇక్కడే డిస్ప్లే అవుతుంటాయి, వాటిని పేస్ట్ చేసుకోవచ్చు. కానీ బట్ ఒకసారి సిస్టము రీస్టార్ట్ చేసినా, లేకపోతే ఇక్కడ క్లియర్ ఆల్ కొట్టేస్తే క్లిప్ బోర్డ్ మొత్తం క్లియర్ అయిపోయినా వీటిని మోడిఫై చేయడానికి మళ్ళీ పేస్ట్ చేసుకోవడానికి వీల్లేదు. కొన్నిటిని మాత్రం ఏంటంటే స్పెసిఫిక్గా పిన్ చేసుకోవచ్చు. పిన్ చేస్తే అవి ఇక పోవు. బట్ ఆ పిన్ చేసింది కూడా తీసేస్తే కనుక అది కూడా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉంది ఈ పేరు, నేను ఇక్కడ పిన్ కొట్టాను అనుకోండి, ఇది కొట్టాను అనుకోండి, ఇక మనం ఇక్కడ క్లియర్ ఆల్ అన్నది కొట్టినప్పటికీ కూడా అది క్లియర్ అవ్వదు. మళ్ళీ అన్పిన్ చేస్తే కానీ, ఇక్కడ అన్పిన్ చేస్తే కానీ అది క్లియర్ అవ్వడం అన్నది జరగదు. సో ఇక్కడ చూడండి, క్లియర్ ఆల్ కొట్టాను, పిన్ అయిన ఏవి కూడా పోలేదు కదా. ఇందా మనం పోయిందంటే అది సరిగ్గా పిన్ అవ్వాల. సో ఓకే, సో ఇది క్లిప్ బోర్డ్ యొక్క పర్పస్. కానీ ఈ క్లిప్ బోర్డ్లో కూడా ఏమవుతుంది, ఇలా ఎక్కువ పిన్ చేయడానికి కుదరదు, లేకపోతే పెట్టిపోతున్నాయి. ఇలాంటి ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఆటో టెస్ట్ అన్న ఆప్షన్ వచ్చింది. ఆటో టెస్ట్ యొక్క ఉపయోగం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు ఇది భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ అన్న వర్డే ఉంది కదా, ఇదంతా సెలెక్ట్ చేసి ఒకసారి ఆల్ట్ F3 కొట్టండి. ముందు ఆల్ట్ F3 కొట్టి మీకు కావాల్సిన షార్ట్ కట్ నేమ్ ఇక్కడ ఇచ్చేయండి. ఓకే, ఓకే. సో ఇక్కడ మీకు కావాల్సిన షార్ట్ కట్ నేమ్ ఇలా ఇచ్చిన తర్వాత ఓకే చేసేయండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి మీకు బిఎస్ఎన్ఎల్ అన్న వర్డ్ కావాలి అనుకోండి, ఎప్పుడన్నా ఫుల్ ఫామ్ రావాలనుకోండి, బిఎస్ఎన్ఎల్ అని టైప్ చేసి జస్ట్ F3 కొట్టండి, ఆటోమేటిక్గా ఆ నేమ్ మొత్తం వచ్చేస్తుంది. ఓకే, సో ఏం చేయాలి, ఫస్ట్ మనకు కావాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ మన అడ్రస్ ఉంది KNLS కంప్యూటర్స్
Ratna Shopping Mall, second floor, upstairs of HDFC and Canara Bank, Chintalapudi. Veluru district. Second floor beside lift. కొద్దిగా ఇది పెద్దగా రావడానికి మనం ఏం చేద్దామంటే మామూలుగా అంటే మ్యాటర్ ఎక్కువ కనబడాలి మనకి. సో ఏపీ తర్వాత ఇండియా, ఇంకెక్కడ ఇండియాతో కంప్లీట్ అయిపోయినట్టేనా? అడ్రస్ ఇంకేమైనా కొట్టడానికి ఉందా? కొట్టచ్చు కదా. ఏషియా కాంటినెంట్. ఏ కాంటినెంట్లో ఉన్నాం మనం? ఏషియా కాంటినెంట్. అది ఎక్కడుంది? ఏషియా వరల్డ్లో ఉంది. వరల్డ్ ఎక్కడుంది? ఎర్త్. ఎర్త్ ఎక్కడుంది? మిల్క్ వే గెలాక్సీలో ఉంది. ఈ మిల్క్ వే గెలాక్సీ ఎక్కడుంది? స్పేస్లో ఉంది. సో మన అడ్రస్ ఇంత ఉంది. ఓకే, కేఎన్ఎల్ఎస్ కంప్యూటర్స్, రత్న షాపింగ్ మాల్, సెకండ్ ఫ్లోరు. ఇలా మనం ఏదో పొద్దున్నే పూజ చేసేటప్పుడు చెప్తాను చూసారా, మా ఉపాత క్షయ ద్వారా అని చెప్పి మొత్తం మీరు ఎక్కడ ఉన్నారు, ఏ యుగంలో ఉన్నారు అని చెప్పినట్టు మనం వైవస్వంతర మన్వంతరకల యుగే ప్రథమ బాధే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరు దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య కృష్ణా గోదావరి అని చదువుతాం కదా. సో అక్కడ మన అడ్రస్ని ఎలా పెట్టామో మనం కూడా ఇక్కడ ఏం చేసామంటే అంతటి అడ్రస్ అంతా కూడా టైప్ చేసాం. స్పేస్, మిల్క్ వే గెలాక్సీ, ఎర్త్, వరల్డ్, ఏషియా కంటినెంట్, ఏపీ, ఇండియా, చింతలపూడి, ఇంత అడ్రస్ టైప్ చేయాలి. ఇంత అడ్రస్ని ప్రతిసారి 10 సార్లు వచ్చిందనుకోండి, ఇదంతా టైప్ చేయాలంటే జరిగే పనేనా? ఎంత టైం వేస్ట్. సో ఇది మొత్తాన్ని మనం ఏం చేద్దామంటే సింపుల్గా సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసి Alt F3 కొట్టి ఇక్కడ KNLS అంటే టైప్ చేసి ఓకే చేసేయండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి మనకి ఎక్కడన్నా కావాలి ఈ అడ్రస్ అంతా. సో అప్పుడు KNLS అని కొట్టి సింపుల్గా F3 కొట్టేయండి. సింపుల్ అయిపోయింది. ఓకే, సో ఇది ఆటో టెస్ట్. స్టెప్స్ ఒకసారి రాద్దాం. ఇక్కడ నోట్స్లో ఫస్ట్ ఏం చేయాలి? సెలెక్ట్ రిక్వైర్డ్ టెక్స్ట్. రెండో స్టెప్లో ఏం చేయాలి? Alt ప్లస్ F3. తర్వాత స్టెప్లో ఏం చేయాలి? గివ్ షార్ట్ కట్ అన్నా లేకపోతే అక్రోనిమ్ అన్నా దాన్ని అంటే అబ్రివేటెడ్ ఫామ్. ఓకే, సారీ. సో దాన్ని అబ్రివేటెడ్ ఫామ్ ఏదోటి ఇచ్చుకోండి. గివ్ షార్ట్ కట్ ఆర్ అబ్రివేటెడ్ ఫామ్ ఏదోటి దానికి ఇచ్చుకోండి. అక్కడ కేవలం అబ్రివేటెడ్ ఫామ్ ఇవ్వాలని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదో సంథింగ్, ఇప్పుడు మనకి KNLS అంటే ఏంటి? మనకి నెంబర్ ఆఫ్ మీనింగ్స్ ఉన్నాయి. K2 నియర్ వే, K2 న్యూ వే ఫర్ లెర్నింగ్ స్కిల్స్. ఇదేంటి? ట్రైనింగ్ డివిజన్. అదే ఆన్లైన్కి వచ్చేప్పటికి K2 న్యూ వే ఫర్ ఆన్లైన్ వర్క్స్. ఇక్కడ మనం హైలైట్ చేద్దాం K, లేకపోతే వేరే కలర్ తీసుకోండి. ఇప్పుడు క్లియర్గా మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, ఇదే కలర్ని ప్రతి చోట పేస్ట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అది చేసే బదులు నేను ఏం చేశాను? Ctrl+Shift+C. ఓకే, మళ్ళీ K2 న్యూ వే, ఇక్కడ L, మళ్ళీ Ctrl+Shift+V. అది ట్రైనింగ్ డివిజన్ది. ఇది వేరే ఆన్లైన్ వర్క్స్. ఇక్కడికి వచ్చేప్పటికి ఇది స్మాల్ లెటర్లో ఉంది, క్యాపిటల్లోకి మార్చాలంటే ఏంటి? Shift+F3. న్యూ వే ఫర్ ఆన్లైన్లో ఇక్కడ ఎల్కి మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే, K2 న్యూ వే ఫర్ ఆన్లైన్ వర్క్స్.
ఇదేమో ట్రైనింగ్, ఇదేమో ఆన్లైన్ వర్క్స్, డిటిపి వర్క్స్, ఇక్కడ వరకు కామనే కదా, ఇది కాపీ చేసుకోండి, పేస్ట్, లైఫ్ లైక్ డిజైన్స్, మళ్ళీ Ctrl+Shift+V కొట్టండి. ఇక్కడ కూడా Ctrl+Shift+V. సో నెక్స్ట్ వన్ స్టార్ట్అప్, లో కాస్ట్ స్టార్ట్అప్. ఇక్కడి నుంచి వేరే పేజీలోకి వచ్చేయాలి ఇదంతా. అప్పుడు ఏం చేయాలి, కంట్రోల్ కీ పట్టుకొని ఎంటర్ కొట్టండి. ఇప్పుడు చూడండి మొత్తం ఎన్ని ఉన్నాయి. ట్రైనింగ్ డివిజన్కి వచ్చేప్పటికి కీ టు న్యూ వే ఫర్ లెర్నింగ్ స్కిల్స్ అన్నాం. ఇదే కేఎన్ఎల్స్కి అబ్రివేషన్ ఇక్కడ కీ టు న్యూ వే ఫర్ ఆన్లైన్ వర్క్స్ అని ఇచ్చాం. డిటిపి వర్క్స్కి అయితే కీ టు న్యూ వే ఫర్ లైఫ్ లైక్ డిజైన్స్ అని ఇచ్చాం. వేరేజ్ ఇక్కడ స్టార్టప్కి వచ్చేప్పటికి కీ టు న్యూ వే ఫర్ లో కాస్ట్ స్టార్టప్ అని ఇచ్చాం. ఒకటే కేఎన్ఎల్ఎస్ అనే దానికి ఇన్ని రకాల అబ్రివేషన్ ఫుల్ ఫామ్స్ ఉన్నాయి. ఆ డివిజన్ బట్టి ఇన్ని రకాలు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రతిదానికి దీనికి ఇదంతా రావాలనుకోండి, ఇప్పుడు Alt F3 కొట్టేసి నేను కేఎన్ఎల్ఎస్ అని కొడితే ఏది రావాలి? సో కాబట్టి దానికి రిలవెంట్గానే ఇవ్వాల్సిన పని లేదు. మనం ఏం చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ Alt F3 కొట్టి ట్రైనింగ్ డివిజన్ కదా, సో టీడీ అని కొట్టాను ఇక్కడ. ఓకే, అదేవిధంగా ఆన్లైన్ వర్క్స్ అన్న రావాలనుకోండి, Alt F3 కొట్టి OL కొట్టాను, ఆన్లైన్ వర్క్స్. ఓకే, ఇక్కడ డిటిపికి వచ్చి Alt F3 కొట్టి ఓకే డిటి అని కొట్టాను. ఇక్కడ Alt F3 కొట్టి ఎస్పి అని కొట్టాను. ఓకే, సో ఇప్పుడు ఏది కావాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ F3 ఆటోమేటిక్గా స్టార్టప్ వచ్చింది. అదేవిధంగా డిటిపి F3, అదేవిధంగా ఆన్లైన్ F3. ఇలా ఏది కావాలంటే అది, ఏ లెటర్ కావాలంటే ఆ లెటర్ మీరు ఇలా ఎంచుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ గివ్ షార్ట్ కట్ అబ్రివేటెడ్ ఫామ్ అండ్ ఓకే ఇట్. తర్వాత టైప్ ది రిక్వైర్డ్, టైప్ ది అబ్రివేటెడ్, లేకపోతే ఆ ఇచ్చిన షార్ట్ కట్, టైప్ ది షార్ట్ కట్ అండ్ దెన్ ప్రెస్ F3. ఇది షార్ట్ కట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆటో టెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక నుంచి మీరు ఏదైనా లెంతీ వర్డ్స్ ఉన్నాయంటే అదంతా టైప్ చేస్తూ కూర్చునే బదులు ఈ విధంగా ఆటో టెస్ట్ ద్వారా మనం ఆ వర్క్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.